దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. టుడేస్ గాడ్స్ ప్రామిస్ యెహెజ్కేలు గ్రంథములోని 36వ అధ్యాయము 27వ వాక్య భాగం. నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించే వారిగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేసేదను. దేవుని ఆజ్ఞలు గైకొనడం చాలా కష్టం అని అనుకుంటూ ఉంటాం మనం. దేవుని కట్టడ అనగానే, దేవుని ఆజ్ఞ అనగానే మనం అంతగా భయపడిపోతూ ఉంటాం. కానీ వాటిని మనము అనుసరించి నడుచుకోవడానికి దేవుని సహాయం తీసుకోవాలని ఎన్నిసార్లు మనకు దేవుడు తన సేవకుల ద్వారా మనకు విశ్లేషించినప్పటికీ, మనకు బోధించినప్పటికీ ఆ వాక్యం భాగం ఏమాత్రం మన మనసులోకి తీసుకుంటలేము. ఆ వాక్య భాగం చూడండి, 119వ కీర్తనలో దావీదు గారి యొక్క ఇంటెన్షన్ గమనించండి. అక్కడ 4వ వాక్యము 5వ వాక్యం చూస్తే 119వ కీర్తనలో, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొన వల్లని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకున్నట్లు నా ప్రవర్తన స్థిరపడిన ఉండిన ఎంత మేలు. దావీదు గారు కూడా మనలాంటి మనిషి, మనలాంటి స్వభావం కలిగిన వాడే. కానీ ఒక స్పెషల్ ఏముందంటే, దేవుని ఆజ్ఞ గైకొనడానికి తన ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత మేలు అనుకున్నాడు. కనుక తన ప్రవర్తన దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండట్లేదు. నా ప్రవర్తన నీ కట్టడలను గైకొన్నట్లు, లేదా నీ ఆజ్ఞలను గైకొన్నట్లు, నీ శాసనములను నేను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత బాగుండేది. నా ప్రవర్తనకు నీ కట్టడకు చాలా డిఫరెంట్ ఉంటుంది. నాకు ఇబ్బంది అవుతుంది, చేయలేకపోతున్నానని అనుకుంటూనే ఆశిస్తున్నాడు. చూసారా? ఆహా, నీ కట్టడలు గైకొనడానికి నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత మేలు అనుకున్నాడు. అలా అనుకుంటలేమే కానీ కష్టము బాధ అని అనుకుంటూనే ఉన్నాం. కానీ ఇలా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత బాగుండేది, దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటే ఎంత మంచిగా ఉండేది, ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఉండేటి అని అనుకుంటలేం మనం. అలా అనుకున్న దావీదు గారి జీవితంలో 56వ వాక్యము, 119వ కీర్తన 56వ వాక్యం గమనిస్తే, నీ ఉపదేశం అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. ఉపదేశము, కట్టడ, ఆజ్ఞ, నియమము ఇదంతా ఒకే అర్థం. చూడండి, దేవుని కట్టడ, దేవుని ఉపదేశం అనుసరించి నడుచుకొనుచున్నాను అన్నాడు. అది నాకు వరంగా దయచేయబడినది అంటున్నాడు. 4-5 వాక్యాలలో ఏం రాయబడ్డది? 119వ కీర్తనలో, నీ కట్టడలు గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడితే ఎంత బాగుండేది అనుకున్నాడు. మీరు అనుకోవట్లేదు. మనం ఈ సంవత్సరంలోనైనా, ఇప్పుడు వింటున్న వాక్యము ద్వారానైనా దేవుని కట్టడలను గైకుంటే ఎంత బాగుండేది, దేవుని కట్టడలు గైకొనినట్లు నా ప్రవర్తనను స్థిరపరచండి, నా ఆలోచనను స్థిరపరచండి, నాకు సహాయం చేయండి మనం అని ప్రార్థన చేద్దామా? దేవుడు నిజంగా అలా చేస్తాడు. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే, దేవుని కట్టడలను గైకొనడానికి మన శరీరము నమ్మటం లేదు, యాక్సెప్ట్ చేస్తలేదు. మన బాడీ మెడిసిన్స్ ఎట్లా రిసీవ్ చేసుకోవాలో, ఆ మెడిసిన్ ఎలా మన శరీరము ఉపయోగించుకోవాలో ఇష్టపడుతుందో అప్పుడే మన హెల్త్ కండిషన్ సెట్ అవుతుంది. మెడిసిన్ మన బాడీ యాక్సెప్ట్ చేయకుంటే మనకు హెల్త్ ప్రాబ్లం అలాగే ఉండిపోతుంది. అందుకని మనల్ని ఐసీయూలో పెడతా అంటారు. కనుక మనల్ని మనము ప్రతిరోజు స్పిరిచువల్ ఐసీయూలో మనం పెట్టుకోవాలి. మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మనల్ని ఎవరో అబ్జర్వ్ చేయడం కాదు. మన స్పిరిచువల్ లైఫ్లో మనల్ని మనమే అబ్జర్వ్ చేసుకొని మన ఎలా ఉంటున్నాం. వాక్యంలో అబ్జర్వేషన్ ఉంటుంది, ప్రార్థనలో అబ్జర్వేషన్ ఉంటుంది. మనం చెక్ చేసుకోవడానికి. ఇప్పుడు చెప్పబడుతున్న మాటలు
మీ గురించి అనిపిస్తుంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కానీ అర్థం కదా. కనుక మనల్ని మనం ఈ నూతన సంవత్సరంలో దేవుని కొరకై మన హృదయాలను అర్పించుకొని ఆయనకి ఇష్టలుగా నడుచుకుందాం. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడు, చేయి విడువని దేవుడు, కనుక మమ్మలను నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.